హలో వ్యూవర్స్, ఈరోజు మనం రీసెంట్గా రిలీజ్ అయిన పవన్ కళ్యాణ్ గారి మోస్ట్ ప్రెస్టీజియస్ అండ్ హై బడ్జెట్ ఫిల్మ్ హరిహర వీరమల్ల గురించి మాట్లాడుకుందాం. ఈ సినిమాకి ఫ్రాంక్గా చెప్పాలంటే ఇంత నెగిటివ్ టాక్ రావడం మాత్రం చాలా అన్యాయం. మూవీ అయితే చాలా బాగుంది, ఎక్కడా బోర్ కొట్టదు, మనల్ని సరాసరి 18th సెంచరీలోకి తీసుకుని పోతుంది. నేను ఇప్పటికి 2 సార్లు చూశాను. ఇంత ఫ్లాప్ టాక్ ఎందుకు వచ్చిందో. కథ విషయానికి వస్తే, కొల్లూరు మైన్లో ఒక కుర్రాడికి వజ్రం దొరకడంతో ఈ కథ మొదలవుతుంది. అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళకు తెలియదు ఇది కోహినూర్ వజ్రం అని. అప్పుడు సుల్తాన్లో మనల్ని ఎలా చూసేవారో ఇందులో బాగా చూపించారు. ఆ మైన్స్లో ఉన్న కూలీలకి వజ్రం దొరికిన వాళ్ళకు మాత్రమే ముద్ద ఇచ్చేవాళ్ళు, మిగతా వాళ్ళు గంజి తాగి ఉండాల్సిందే. ఈ వజ్రం దొరికినప్పుడు అక్కడున్న కూలీలంతా తనని కొట్టి ఆ వజ్రం లాక్కుని ఈ వజ్రం వాళ్ళకే దొరికినట్టు చూపించి వాళ్ళంతా ముద్ద తింటారు. అసలు దొరికిన వాళ్ళ గుంపంతా గంజి తాగాల్సి వస్తుంది. ఆ కుర్రాడు స్పృహ తప్పి పడిపోయినా దాహం అంటున్నా కూడా మంచినీళ్ళు ఇచ్చేవాళ్ళు ఉండరు. ఆ కుర్రాడు తండ్రి తన కొడుకు ధైర్యం చెప్పడానికి, అన్యాయాన్ని ఎదిరించడానికి ఆ దేవుడు ఒక వీరుడు పంపిస్తాడని చెప్పడంతో మొదలవుతుంది మన వీరుడి కథ. మన వీరుడి కథలో ఇంట్రొడక్షన్ ఒక దృశ్యకాలంలో చూపించారు. ఒక నదిలో చిన్నపిల్లవాడు కొట్టుకుంటూ వస్తూ ఉంటాడు. ఆ చిన్నపిల్లవాడికి రక్షణగా ఒక గద్ద తనకు గొడుగు పడుతుంది. ఇది మనం కర్ణుడి స్టోరీలో మనకి తెలుస్తుంది. ఇలా ఫస్ట్ హాఫ్ మొత్తం క్యారెక్టర్స్, స్టోరీస్ ఎస్టాబ్లిష్ చేస్తుంటారు. ఫస్ట్ మచిలీపట్నంలో వజ్రాల దొంగతనంతో మన హీరో క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ అవుతుంది. ఈ ఫైట్లో చెప్పుకోవాల్సిన సెట్టింగ్స్, సినిమాటోగ్రఫీ సూపర్ టాప్ క్లాస్ అనిపించుకున్నారు. ఈ వజ్రాల దొంగతనం అనేది ఈ కథలో ఒక కీ ప్లాట్ పాయింట్. ఈ వజ్రాల దొంగతనం తన చిన్నదొరకు దగ్గరికి తీసుకెళ్తుంది. చిన్నదొర తనకు నిజాం వజ్రాల దొంగతనం చేయాలంటూ తనకు ఒక టాస్క్ ఇస్తాడు. ఆ నిజాం వజ్రాల దొంగతనం చేయడం ద్వారా తనని డైరెక్ట్గా తన గోల్కొండ నవాబ్ దగ్గరికి తీసుకువెళ్తుంది. గోల్కొండ నవాబ్ మన వీరాకి ఒక టాస్క్ ఇస్తాడు. అదేంటంటే, ఆ గోల్కొండకి ఆత్మాభిమానమైన కోహినూర్ ఇప్పుడు ఢిల్లీలోని ఔరంగజేబ్ నెమలి సింహాసనం మీద ఉందని, అది గోల్కొండకి తిరిగి తీసుకురావాలని అడుగుతాడు. ఇక సెకండ్ హాఫ్లో అంతా మెయిన్ కథ. వీరా ఢిల్లీకి ఎలా చేరుకున్నాడు, దారిలో తనకు జరిగే ఇన్సిడెంట్స్ ఏంటి, ఔరంగజేబ్కి వీరికి మధ్య నడిచిన స్టోరీ ఉంది. వీరా అసలు కథ, అసలు ఎవరనేది అదంతా సెకండ్ హాఫ్. ఇదొక ఫ్లాష్ బ్యాక్. ఇందులో సీన్స్ గురించి చెప్పుకోవాలంటే మచిలీపట్నం ఫోర్ట్ సీన్, ఆ మచిలీపట్నం ఫోర్ట్ సెట్టింగ్స్ కానీ, ఆ ఫైట్ కానీ అన్నీ టాప్ క్లాస్. రెండోది చిన్నదొర కోర్ట్ సీన్, చార్మినార్ ఫైట్ సీన్. ఇక సెకండ్ హాఫ్లో హోమం సీన్, ప్రీ క్లైమాక్స్ చౌకీతానా సీక్వెన్స్, పవన్ కళ్యాణ్ స్వయంగా కంపోజ్ చేసిన ఫైట్. ఆ ఫైట్ నియర్లీ గూస్ బంప్స్ అనుకోండి. విషయానికి వస్తే సినిమాటోగ్రఫీ కానీ, కీరవాణి గారి బీజిఎం కానీ సూపర్. మన సాక్షాత్తు అలాగే 18th సెంచరీలోకి తీసుకుపోతాయి. ఇంకా కీరవాణి గారి బీజిఎం గురించి మనకు చెప్పనక్కర్లేదు, ఎంత మాసిగా గూస్ బంప్స్ వచ్చేటట్టు ఉంటాయో. ఇంకా క్యారెక్టర్స్, పవన్ కళ్యాణ్ గారు వీరా క్యారెక్టర్ అయితే చించేసాడు. ఆయన లుక్స్ కానీ, ఫైట్స్ కానీ, డైలాగ్స్ కానీ, ఫిలాసఫీ కానీ, కాస్ట్యూమ్స్ కానీ అన్నీ మామూలుగా ఉంటాయి. కొన్ని డైలాగ్స్ కొన్ని పొలిటికల్గా అనిపించిన కథకు తగ్గట్టుగానే ఉంటాయి. ఇందులో ఇంకొక ముఖ్యమైన క్యారెక్టర్ ఔరంగజేబ్ క్యారెక్టర్ బాబీ డియోల్ గారు ప్లే చేశారు. ఎంత బాగా చేశారంటే, ఇప్పటి వరకు మనకు అక్బర్ అనగానే జోధా అక్బర్లోని రితిక్ రోషన్ గారికి గుర్తొస్తాడు. కానీ ఇప్పటి నుంచి ఔరంగజేబ్ అనగానే మనకి ఇంకా నుంచి బాబీ డియోల్ గారికి గుర్తొస్తారు. అంత బాగా చేశారు. ఇందులో చిన్న క్యారెక్టర్స్ ఉన్నాయి. ఇంకా కొన్ని సచిన్ కేట్కర్ గారు చిన్నదొరగా, రఘుబాబు, అలాగే మన గోల్కొండ నవాబ్ కులీ కుతుబ్ షా అన్ని స్టోరీకి బాగా సపోర్ట్ చేస్తాయి. ఇంకా స్క్రీన్ ప్లే, ఈ సినిమా స్టోరీ చెప్పాలంటే చాలా సింపుల్. 1 లైన్ స్టోరీ. ఈ 1 లైన్ స్టోరీని 2 పార్ట్స్గా డివైడ్ చేసి అందులో ఫస్ట్ పార్ట్ ఒకటే 2 hours 45 minutes ఎక్కడా బోర్ కొట్టకుండా చాలా అద్భుతంగా రాశాడు మన క్రిష్ స్క్రీన్ ప్లే. నా మాట విని మీరు ఏది మిస్అండర్స్టాండ్ చేసుకోకుండా హ్యాపీగా వెళ్ళి సినిమాని ఎంజాయ్ చేయండి. వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారని కాదు, వెళ్ళి హ్యాపీగా సినిమా చూసి ఎంజాయ్ చేయండి, అంతే.